ఈ వీడియోలో నేను పల్లీ చిక్కీ రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా పొయ్యి మీద ఇలా ఒక కళాయిని పెట్టుకొని దానిలోకి ఒక కప్పు నిండుగా పల్లీలు తీసుకుంటున్నాను. వీటిని చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టి వేగించుకోవాలి. ఇవి వేగడానికి 4 to 5 minutes టైం పడుతుంది. ఇవి మనం చక్కగా కలుపుకుంటా వేగించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాత్రం మాడిపోతాయి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని వీటిని వేగించుకోవాలి. ఇలా వేగించడం వల్ల లోపల గింజ వరకు వెళ్ళి వేగుతుంది. ఇంక ఇవి ఎలా వేగాలంటే ఇలా మనం పట్టుకోగానే పొట్టు వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇంక ఇలా చక్కగా కలుపుకుంటా వేగించుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. కొన్ని పొట్టు కూడా ఊడిపోతున్నాయి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇలా టచ్ చేయగానే చక్కగా పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇంకా పల్లీలు అనేది చక్కగా వేగిపోయినాయి. ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా చల్లారిన తర్వాత వీటి మీద ఉన్న పై పొట్టుని తీసేసుకోవాలి. ఇలా చేత్తో ఇలా స్మాష్ చేస్తే వచ్చేస్తాయి. ఒకవేళ మీకు రాకపోతే ఏదన్నా పప్పు గుత్తి లాంటిది ఉంటుంది కదా, అలా దాంతో ఒకసారి ప్రెస్ చేసిన వచ్చేస్తే హ్యాండ్తో అయినా ఈజీగానే వచ్చేస్తున్నాయి. ఇంకా ఈ విధంగా చక్కగా మొత్తం అన్నీ తీసేసుకోవాలి. ఇంకా ఇలా మనం ప్రెస్ చేసి తీయడం వల్ల వీటి మీద ఉన్న పై పొట్టు వచ్చేసింది. అలాగే ఈ పల్లీలు కూడా 2 బద్దలుగా విడిపోయినాయి. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత దీనిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ పొయ్యి మీద అదే కళాయి పెట్టి దానిలోకి నేను ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నానో అదే కప్పుతో కప్పుడు బెల్లాన్ని తీసుకున్నాను. మీకు కావాలంటే మీ స్వీట్నెస్కి తగ్గట్టు కొంచెం ఎక్కువగానే తక్కువగానే తీసుకోండి. ఇంకా ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. ఇక్కడ వాటర్ అనేది ఏమీ యాడ్ చేయవసరం లేదు. దీనిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది స్లోగా చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా మనం మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి. కొంచెం అనేది లైట్గా వస్తుంది. ఇది రావడానికి పాకం ఒక 3 to 4 minutes అలా పడుతుంది. ఇంకా పాకం అనేది ఇలా వస్తుంది కదా, ఈ కన్సిస్టెన్సీ ఎలా రావాలనేది కూడా నేను మీకు వీడియోలో వివరంగా చూపిస్తాను. అలానే ఇది ఇలా మరుగుతున్నప్పుడు మీకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చితే ఇందులోకి ఒక 2 నుండి 3 యాలకులను దంచి యాడ్ చేసుకోండి. ఈ ఫ్లేవర్ బాగుంటుంది. ఒకవేళ ఈ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయండి. దీనివల్ల టేస్ట్లో అయితే ఏమీ మార్పు ఉండదు. ఇంక ఇది వేసి చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా నురగగా వస్తుంది కదా, అప్పుడు మనం ఇంకా కలుపుతూ ఉంటే ఇంకా చాలా బాగా వస్తుంది. అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఇక్కడ ఇది కలర్ అనేది చేంజ్ అయింది కదా, ఇక్కడ నేను చెక్ చేస్తాను బెల్లం పాకం ఎలా వచ్చిందని. దానికోసం ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని బెల్లాన్ని కొంచెం వేసి ఇది ముద్దలాగా పెట్టి ఇలా కొడితే టంగుమని సౌండ్ రావాలి. అలా వస్తే ఈ పాకం రెడీ అయిపోయినట్టే. ఈ పాకాన్ని 1-2 సార్లు మీరు చెక్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇంకా ఇలా మనం వాటర్లో వేసి ఇలా ముద్ద చేయగానే టంగుమని సౌండ్ వస్తే ఇంకా పాకం పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. ఇంక ఈ స్టేజ్లో మనం ఇలా పక్కన పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసేసుకోవాలి. ఈ పల్లీలన్నిటిని యాడ్ చేసేసుకొని అంతా మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. అంతా ఈ విధంగా కలిసిన తర్వాత ఒక 1 minute అలా పొయ్యి మీద ఉంచేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగానే ఉన్నప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని మీద అంటే కొంచెం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని దీన్ని స్ప్రెడ్ చేయాలి. చేసి ఇలా మనం పక్కన పెట్టుకున్న ఈ పల్లీలు దాన్ని దీని మీద వేసేసుకొని మొత్తం అంతా మనం ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత దీనిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీని మీద మనం ఇలా నైఫ్తో మనకు కావాల్సిన షేప్లో ఇలా మనం పెట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా పెట్టేసుకున్నాక మొత్తం అంతా ఇంకా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా మనం ఏ విధంగా షేప్ పెట్టామో ఆ విధంగా దీన్ని విరుపుకుంటే అదే షేప్లో వస్తుంది. మీకు కావాలంటే దీన్ని మీరు రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. రౌండ్ షేప్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చల్లారిన తర్వాత మొత్తం గట్టిగా అయిపోతాయి. ఇంకా అంతే, మనకు నచ్చిన షేప్లో మనం వీటిని చేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీ పల్లీ చిక్కీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తా చిన్న లైక్ ఇచ్చేయండి. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.